పల్లి గారెలు క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. బియ్యం పిండిని చాలా మెత్తగా పట్టించుకోవాలి. కిలో పిండికి అద్దపావు నువ్వులు వేసుకోవాలి. 2 పిరికిళ్ళ కరివేపాకు, కిలోకి అద్దపావు పల్లీలు మంచిగా వేయించుకొని పొట్టు తీసుకొని కొద్దిసేపు నానబెట్టి కలుపుకోవాలి. అద్దపావు వెల్లుల్లి జీలకర్రను కూడా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని పిండిలో కలుపుకోవాలి. మాత్రం అయితే కిలోకి 1 పిరిగిడి చొప్పున వేసింది. ఉప్పు కారం మీ టేస్ట్ కు తగినంత వేసుకొని వెల్లుల్లి జీలకర్రను కూడా ఇలా వేసుకొని కలుపుకోవాలి. పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత సగం పిండి సపరేట్ చేసుకొని సగం పిండి మాత్రమే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒకేసారి కలుపుకుంటే పిండి బాగా నాని అప్పాలు సరిగా రావు. పూరి ప్రెషర్ మీద ఒక కవర్ వేసుకొని అటు ఇటు నూనె రాసుకొని ఇలా ఒత్తుకొని పల్చగా ఒత్తుకోవాలి. మీరు ఇలా చేసుకున్నారంటే చాలా పల్చగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇందులో చిన్న బొబ్బాయి పప్పును కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు. కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు. మందం రాకుండా ఉండాలంటే ఒక పల్లీలు బొబ్బరి పప్పు నువ్వులు వేసుకుంటే చాలు. డీప్ ఫ్రై కి నూనె పెట్టుకొని అన్ని అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే సరిపోతుంది. గారెలు టేస్టీగా రావాలంటే కిలో పిండికి నువ్వులు అద్దపావు, పల్లీలు అద్దపావు, చిన్న బొబ్బరి పప్పు కూడా అద్దపావు. బొబ్బరి పప్పును పల్లీలను నానబెట్టుకోవాలి. పల్లీలను మాత్రం వేయించుకొని నానబెట్టుకోవాలి. 3 కిలోల పిండికి మాకు 2 క్యాన్లు ఉన్నాయి. పెద్దగా చేసుకున్నాం కాబట్టి మీకు నచ్చాయా? వీడియో నచ్చితే లైక్ చేయండి.